నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ప్రతి సందర్భంలోనూ పోలీసులను విమర్శిస్తూ, పోలీసులను తిడుతూ ఏదో ఒక రూపంగా వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిఐజీలు డాన్లుగా మారారని, ఎస్పీలు డిఎస్పీలతో లంచాలు వసూలు చేస్తున్నారని, అలాగే ఎమ్మెల్యేలు పెదబాబు చిన్నబాబు డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఇన్ని విమర్శలు చేస్తున్న పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అన్న ప్రశ్న అయితే చాలా మందిలో ఇప్పటి వరకు ఉంది. అయితే ఎట్టకేలకు ఈరోజు పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలను ఖండించింది. ఇక మీదట ఎవరు కూడా పోలీసులను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పోలీసులు మాత్రం ఎప్పుడు చట్ట ప్రకారం మాత్రమే పనిచేస్తామని చెప్పి, అలాగే వాళ్ళకున్న సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్టయితే వాళ్ళు చెప్పారు. మరి ఇక మీదటైనా మరి వైసీపీ తీరులో ఏమైనా మార్పు వస్తుందా? పోలీసులను ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? అసలు ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి పోలీసులనే ఎందుకు టార్గెట్ చేశారు? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, మనం చాలా డిబేట్లలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు అని. అసలు ఇప్పటికీ అర్థం కాని విషయం అదే. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు? అండ్ టార్గెట్ చేయడం వేరు, అలాగే వాళ్ళను నోటికొచ్చినట్టు మాట్లాడడం వేరు. ఇప్పటికీ మనం చాలాసార్లు అనుకున్నాం, అసలు పోలీసు వ్యవస్థను ఆ విధంగా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుందా అని చెప్పి కూడా. సో ఫైనల్లీ మరి నిన్న ఆయన ప్రెస్ మీటు, ఈరోజు పోలీస్ అధికారుల సంఘం స్పందనపై మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డిది కుట్రపూరిత మనస్తత్వం. అందుకని ప్రశాంతంగా రాష్ట్రం ఉండటం అతనికి ఇష్టం లేదు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండటం ఇష్టం లేని వ్యక్తి ఏం చేయాలి అని ఒక కుట్రని మొత్తం ఒక వ్యూహ రచన చేశాడు. ఆ వ్యూహ రచన ప్రకారం ఏంటి అంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పటం అనేది అతను ఎంచుకున్న మార్గం. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నా కానీ లేవు అని చెబుతూ ఉండటం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని నమ్మటం ద్వారా వాళ్ళు అశాంతికి అభద్రతకి లోను కావటం ద్వారా వాళ్ళు తిరుగుబాటు చేస్తే సమాజంలో ఒక అల్లకల్లోల పరిస్థితి ఏర్పడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆధారంగానే 5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో ఏంటి అంటే, మొత్తం ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, ఒక వర్గాన్ని డిఫెన్స్లో పడేసి రెండో వర్గాన్ని అఫెన్స్ చేసేలాగా ప్రేరేపించటం, అంటే సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చటం అనే ఒక సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యాడు అధికారంలో ఉన్నప్పుడు. అధికారం పోయిన తర్వాత అధికారం కోల్పోయాడు, మొత్తం దారుణంగా ఓడిపోయాడు. తను ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వివేచనతోటి ఆలోచించి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డిని తీసి చెత్తపుట్లో పడేశారు. ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసిన సూత్రం ఏంటి అంటే, మొత్తం ఈ పోలీసు వ్యవస్థని టార్గెట్ చేసి పోలీసు వ్యవస్థని అస్థిరపరిస్తే తద్వారా తన రాజకీయ ప్రయోజనం నెరవేరుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఆ క్యాలిక్యులేషన్ని దాన్ని కుట్ర అంటాం మనం. ఆయన పరిభాషలో క్యాలిక్యులేషన్ అది. ఈ కుట్రని అమలు చేయటానికి కంకణం కట్టుకొని మొత్తం వచ్చి పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అని చెప్పటం మొదలుపెట్టాడు. అంటే పోలీసుల్ని మానసికంగా వాళ్ళని దౌర్బల్యతకు గురి చేయటం, 2 వాళ్ళల్లోనే ఇన్సెక్యూరిటీ కల్పించటం, 3వది వాళ్ళు ఎప్పుడైతే ఈ 2 స్థితులకి చేరిపోతారో థర్డ్ ప్రయత్నం ఏం చేస్తారు అంటే, పోలీసులు
ఎవరైనా ఒక ఒక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే ఈ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళని కొడతారు. కొట్టినప్పుడు దాన్ని అశాంతిగా మార్చుకొని వాళ్ళని పోలీసుల మీద తిరుగుబాటు చేసేలాగా చేద్దాము అనేది ఇది మొత్తం ఒక సోషల్ సైన్స్, ఒక విధ్వంసకర సోషల్ సైన్స్ సూత్రం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ తన రాజకీయ అవసరాలు గడుపుకోవాలని చూస్తున్నాడు. పోలీసుల్ని రెచ్చగొట్టాడు. ఎంత రెచ్చగొట్టినా కానీ పోలీసులు వాళ్ళేమీ భయపడలేదు. అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అట్ట భయపడేవాళ్ళు కాదు అని. ఎందుకు కాదు? జగన్మోహన్ రెడ్డి భయపెడితే భయపడ్డారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ పని చెప్తే ఆ పని చేశారు కదా. మరి ఇప్పుడు పోలీసులు ఎందుకు భయపట్టలేదు అంటే, ఇప్పుడు పోలీసు వ్యవస్థలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేదు. ఇట్ ఈజ్ జీరో. మీరు కావాలంటే ఎవరినన్నా అడగండి. ఎమ్మెల్యే చెబితే ఎస్ఐ పోస్టింగ్ కూడా రాదు. అక్కడ కావాల్సిన పరిస్థితి ప్రకారం, ఆ పరిస్థితి ప్రకారం ఎస్ఐల్ని, సిఐల్ని, డిఎస్పీలని అపాయింట్ చేస్తున్నారు తప్ప పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది లేదు. జీరో కూటమి ప్రభుత్వంలో. అందుకని పోలీసులు స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతున్నారు. పోలీసులకు కావాల్సింది అదే. చట్టం, ధర్మం, న్యాయం అమలు చేయాలి అంటే పోలీసులకి స్వేచ్ఛ ఉండాలి అని నమ్మిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది నాన్ పొలిటికల్ వ్యవస్థగా దాన్ని మార్చేసి పక్కన పెట్టాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామం. దీన్ని అర్థం చేసుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే బాటలో పోలీసుల్ని రెచ్చగొడదాం, తద్వారా సమాజంలో అశాంతిని రేకెత్తిద్దాం అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు పోలీసు అధికారుల సంఘం జగన్మోహన్ రెడ్డికి టన్ను గడ్డి పెట్టింది. శ్రీనివాస్ గారు, మీరు కూడా ఇందాక నేను చెప్పినట్టు అబ్జర్వ్ చేస్తే ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి పోలీసులను టార్గెట్ చేస్తూ వాళ్ళ పైన అసభ్యకరంగా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి కూడా తూట్లు పొడుస్తూ మహిళలు కూడా ఉన్నారని చూడకుండా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అంతటితో సరిపెట్టుకోకుండా నిన్న ప్రెస్ మీట్లో కూడా డిఐజీని అంటే ఒక మాఫియా డాన్ లాగా ఆయన మాట్లాడటం. సో ఇది అంటే ఆయన ఏ వ్యూహం, దీని వెనక వ్యూహం ఏమైనా ఉందంటారా? అసలు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే రెండు అంశాలు. ఒకటి ఫోబియా, క్యాపియోఫోబియా, అదొక జబ్బు అన్నమాట. అంటే పోలీస్ ఫోబియా ఏది మనకి మామూలుగానే అది క్రిమినల్స్ అందరికి ఉండే ఫోబియానే. వాళ్ళకి పోలీసులను చూస్తే ఎలర్జీ అన్నమాట, ద్వేషిస్తారు. జగన్మోహన్ రెడ్డి చిన్నప్పుడు ఇప్పుడు 20 ఏళ్ళు ఇంకా 19 ఏళ్ళు ఉంటాయేమో, అప్పుడే పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడంట. సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ అంటే నీకు తెలియదు కానీ ఆ కథ అంతా సత్యమూర్తి గారికి తెలుసు. సింహాద్రిపురం పులివెందుల నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ పై దాడి ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి అనే పిల్లగాడు. ఎవరు ఈ పిల్లగాడు? వీళ్ళ నాన్న ఎవరు అంటే రాజశేఖర్ రెడ్డి వైఎస్. ఇది నేను చెప్పేది కాదు, పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ ఆయన చెప్పారు. హరగోపాల్ ఒక వీడియో కూడా ఉంటుంది, మీరు వెతికితే వస్తుంది యూట్యూబ్లో కూడా. ఏది హరగోపాల్ కామెంట్స్ ఆన్ జగన్మోహన్ రెడ్డి అని కొడితే వచ్చేస్తుంది. అంటే రాజశేఖర రెడ్డిని కలిశారంట. కలిసినప్పుడు వీళ్ళంతా కూడా అప్పట్లో ఒక పుస్తకం వేశారు. పులివెందుల కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యమనో ఏదో ఉంటుంది, ఆ పౌర హక్కుల సంఘం వేసిన పుస్తకం. వీళ్ళు కలిస్తే రాజశేఖర రెడ్డితో మాట్లాడేటప్పుడు హరగోపాల్ ఏమంటే మీ కొడుకు పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు అంటే రాజశేఖర రెడ్డి అన్నాడంట, మరి మావాడు కూడా పౌర హక్కులు అంటే మరి పౌర హక్కుల సంఘం నాయకుడు అవుతాడు అన్నాడంట. ఆయన పాపం అసలు ఏమనాలో అర్థం కాలేదంట. మీలో ఉన్నట్టే మావాడిలో కూడా పౌర హక్కుల ఇది ఉందని చెప్పాడంటే అది అసలు కేసు ఏంటి? అతను ఎవరో స్నేహితుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి. మామూలు జగన్ స్నేహితులు అంటే నీకు తెలుసు కదా. అతను పట్టుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. అతని పేరు ఏదో పులివెందుల కృష్ణ, క్యాస్ట్ పేరుతో అంటుంటారులే కానీ ఆ క్యాస్ట్ గురించి మనం ఎత్తితే మళ్ళీ మన మీద కేసు అంటారు, లేనిపోయింది ఎందుకు. పులివెందుల కృష్ణ వాడిని పట్టుకుపోతే ఈయన స్నేహితుడిని ఇతను పోయి ఎస్ఐ మీద కొట్టాడు. ఇది అంటే ఫోబియా గురించి మాట్లాడుతున్నాం కదా. ఏం ఫోబియా అది? క్యాపియోఫోబియా, పోలీస్ ఫోబియా. ఎందుకు అంటే అది చిన్న వయసు నుంచి వచ్చిందనమాట. మీరు సుబ్బరాయుడు
సప్త సముద్రాల అవతలున్న నేను లాక్కొస్తా బట్టలు తీసి నిలబెడతా అని అతను అంటాం. లేకపోతే ఇక మొత్తం ఆ పార్టీయే అఫోబియా పార్టీ అయిపోయింది. ఒకడికి కాదు, జగన్కి ఏ వ్యాధి ఉంటే జగన్ యాంగికి మొత్తానికి ఆ వ్యాధి ఉండాల్సిందే. ఆ వ్యాధి ఉన్న వాళ్ళనే దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం ఇదే ఫోబియా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటారు కానీ మరి ఆయన పార్టీ నాయకులను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంటే, వాళ్ళు ఏ తప్పులు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంటే మరి ఆయన ద్వేషం ఎవరిపైన చూపించాలి? మరి పోలీసులు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయట్లేదని ఆయన మాట్లాడుతున్నారు. అంటే మైనింగ్ అక్రమాలు చేయలేదా, మద్యం కుంభకోణం చేయలేదా? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారా? ఇంకా చేయలే. ఎందుకని చేయలే? ఇంకా ఆధారాలు దొరకలేదు. అంబటి రాంబాబు ఏం చేశాడు? ఎస్పీ మణికంఠ నీ అంతు తేలుస్తా అన్నాడు. చెయ్యాలా అవసరం లేదా? ఆయన ఎవరు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అతన్ని అసలు అంబటి రాంబాబు మాజీ మంత్రి. ఇప్పుడు మామూలుగానే ఒక పిక్ ప్యాకెటరో లేకపోతే ఒక సుపారీ కిల్లరో ఎవడో ఒకటి మాట అన్నాడు అనుకో, అరెస్ట్ చేస్తారా చేయరా? నిరసన తెలపడానికి పోతుంటే ఆయన అడ్డుకోవడం వల్ల ఆయన వారించాల్సి వచ్చిన పరిస్థితి. అప్పుడు ఎవరిని వారించటం ఎలా? అంతు తెలుస్తానా? వారించే విధానం ఏంటి? పోలీసు విధులకు ఆటంకం కల్పించడం కూడా నేరమే, నీకు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పిస్తే నేరమేగా. అతను ఆ ఒక్క సెక్షన్లోనే అరెస్ట్ చేయొచ్చు. అరే విడుదల రజని మనం చూసాం, అదే ఫోబియా, క్యాపియో ఫోబియా. అతని పేరు కూడా సుబ్బరాయుడే, చిలకలూరుపేట సిఐ. ఒక నిందితుడిని కారులో దాచిపెట్టింది, డోంట్ టచ్ మై కార్ అంటది. లేకపోతే అతను ఎవరు? విశ్వరూప్ మాజీ మంత్రి. నిన్న అక్కడ సిఐని పట్టుకుని ఊసలు లెక్క పెట్టిస్తా నీతో అంటున్నాడు. ఏంటి జబ్బేంటి? ఏదైనా కానీ నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వల్ల జరిగినటువంటి సమాజానికి లాభం అనాలా మేలు అనాలో కానీ కొద్దో గొప్ప పోలీసుల్లో ఉన్నటువంటి బ్లాక్ షీప్ ఒక 10% 20% ఉన్నారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మనుషులు. వాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ దెబ్బకి ఛీ ఇతని దగ్గర మనం అనేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇవాళ 10% 20% వీళ్ళ సింపథైజర్స్లో కూడా ఇవాళ బ్యాక్ లుక్ ఏంటి? ఇక ఈ పార్టీని మనం మోయకూడదు, ఇతనికి ఏమీ మేలు చేయకూడదు. డిఐజీలందరినీ మాఫియా డాన్లు అనడం ఏంటమ్మా? అంటే మాఫియా డాన్ ఎవరు? కొల్లి రఘురామరెడ్డి, అతను కూడా డిఐజీయేనా? ఇంకా ఇప్పుడు అతను డిఐజీ చేసినాకే అప్పుడు డీజీపీ ర్యాంక్ వెళ్ళాల్సినా కూడా డిఐజీలంతా మాఫియా డాన్లు అంటే ఫస్ట్ మాఫియా డాన్ పిఎస్ఆర్ ఆంజనేయుల. వాళ్ళందరూ మైనార్టీలు, అమాయకులు, తన హయాంలో వాళ్ళు పనిచేశారని చెప్పి కావాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారని కూడా అన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని? ఎవరు అమాయకులు? నువ్వు చెప్పిన వాళ్ళందరినీ వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టినాడు అమాయకుడా? అదే అతను నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు? ఫ్రెండ్లీ పోలీసింగ్ నా హయాంలో బ్రహ్మాండంగా ఉందన్నాడు. ఏది ఫ్రెండ్లీ పోలీసింగ్? క్రిమినల్స్ తోటి ఫ్రెండ్లీ పోలీసింగ్. అదే ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్తోంది, అదే వాస్తవం అన్నమాట. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటి? క్రిమినల్స్తో పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు పండగలు చేసేవాళ్ళ ఆయనే సిఐ డిఎస్పీ కేక్ కట్ చేసి ఆ క్రిమినల్ నోట్లో పెడితే అది ఫ్రెండ్లీ పోలీసింగా? అంటే బోర్గడ్డ అనిల్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన తీసుకెళ్తూ మధ్యలో బిర్యానీ తినిపించడం ఫ్రెండ్లీ పోలీస్ అంటే వాళ్ళతోటి నేరస్తులతోటి మంచిగా ఉండేవాళ్ళని ఫ్రెండ్లీ పోలీస్ అని జగన్మోహన్ రెడ్డి అర్థం. అంటే ఇప్పుడు RRR చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో రఘురామకృష్ణరాజుని అడగాల. జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో కాదంబరి జత్వానీని అడగాలి. జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో ఏబి వెంకటేశ్వరరావుని అడగాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశావు? ఆగస్టు 30 చేసావా? 31 సస్పెన్షన్. అంటే సీఎంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే డీజీపీ కావాల్సిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేస్తావు. మళ్ళా అతను రిటైర్మెంట్ రోజు తీసుకుంటావా? ఏమంటారు దీన్ని? సేడిజం కదా? అది పాపం పలకటం రాలేదు. ఏమంటారు దీన్ని? సేడిస్ట్ కదా? సేడిస్ట్ ఎవరు సేడిస్టు? ఏది సేడిజం అనేది చెప్పాల్సింది ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు, రఘురామకృష్ణరాజు, కాదంబరి జత్వాని. వాళ్ళని పిలిచి అడిగితే సేడిస్ట్ ఎవరో చెప్తారు.
అదే సార్, ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు అనేది ఏంటంటే అంబటి రాంబాబు అని ఎవరైనా కూడా డీజీపీ అసలు మాకు సపోర్ట్ చేయట్లేదు, మేము కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినా కూడా వాళ్ళు అసలు మమ్మల్ని లోపలికి ఎలా కూడా చేయట్లేదు అంటే ప్రభుత్వం చేతిలో డీజీపీ కీలుబొమ్మగా మారారు. మేము శాంతియుతంగా మొన్న గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అంబటి రాంబాబు గారు నిరసన తెలపడం కూడా జరిగింది. సో నిజంగానే మరి డీజీపీ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటారా? వాళ్ళు అందుకని ఆగ్రహావేశాలతో పోలీసులను అనాల్సి వస్తుందంటారా? అంటే పోలీసులు ఎవరికి సహాయం చేస్తారు అంటే ఎఫెక్టెడ్ పర్సన్స్కి చేస్తారు, నేరస్తులకి చెయ్యరు. నేరస్తులకి పోలీసులు సహాయం చేసిన టైం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇప్పుడు పోలీసులు నేరస్తులకి సహాయం చెయ్యరు. ఇది సింపుల్ లాజిక్ ఇది. అందుకని అంబటి రాంబాబుకి, కాకాని గోవర్ధన్ రెడ్డికి, లేకపోతే నందిగం సురేష్కి, ఈ వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, వీళ్ళందరికీ పోలీసులు సహకరించాలంటే సహకరించరు, గ్యారంటీగా సహకరించరు. ఈ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకొని వాళ్ళన్నీ అన్ని చక్కబెట్టుకున్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి, మరో సిన్సియర్ అధికారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు చేయరు, పోలీసులు చేయరు. అంత మాత్రాన నువ్వు డీజీపీలందరూట క్యాష్ కలెక్ట్ చేస్తున్నారట, ఆ క్యాష్ తీసుకెళ్ళి అందరికీ వాటాలు ఇస్తున్నారట. ఏం మాట్లాడుతున్నావు జగన్? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా? నీకేమైనా ఏదన్నా మెదడు పని చేస్తున్నదా? చిన్న మెదడు చితికిపోయిందా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అదే ఈ విషయం మీదే పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా హెచ్చరించింది జగన్మోహన్ రెడ్డిని. మీరు గమనించండి, రాష్ట్రంలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పటం ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన హత్యలు 390, హత్యాయత్నాలు, దాడులకు గురైన వాళ్ళ సంఖ్య చెప్తూ ఉన్నాడు. ఇదే స్టేట్మెంటు అధికారం కోల్పోయిన 14 రోజులకి ఏం చెప్పాడు? 36 మంది వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళు చంపారు అన్నాడు. లిస్ట్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? 36 మంది లిస్ట్ ఇచ్చి ఇప్పటికి ఇచ్చావా? 13 నెలలు అయింది, ఇప్పటికి ఇచ్చావా? ఇప్పుడు వచ్చి హత్యలు 390 జరిగినాయట. మొత్తం ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మందిట, దాడికి గురైన జర్నలిస్టులు 11 మందిట, 63 మంది జర్నలిస్టుల మీద అక్రమ కేసులట, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198ట. ఇవన్నీ లెక్క చెప్తున్నాడు. ఇవన్నీ తప్పుడు లెక్కలు ఎందుకు చెప్తున్నాడు అంటే రాష్ట్రంలో పోలీసుల్ని టార్గెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ తప్పుడు లెక్కలు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, నీ యాక్టివిస్టులు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు సృష్టిస్తున్న అరాచకానికి పోలీసులు తీసుకెళ్ళి 41A నోటీసులు ఇచ్చి వస్తున్నారు. అరెస్ట్ చేయలేదు. నిజంగా అరెస్ట్ చేయాలి అంటే ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, అంబటి రాంబాబుని తీసి ఈ పాటికి వేసి ఉండాలి, లేకపోతే విడుదల రజనిని తీసుకెళ్ళి ఈ పాటికి వేసి ఉండాలి, లేకపోతే ఈ మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు గాలిలో గెలిచారు, గాలి మై సన్స్ అన్న రోజాని తీసుకెళ్ళి వేయాలి. అత్యంత నీచంగా హేయమైన పదజాలం వాడే వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలను తీసుకెళ్ళి ఈ పాటికి జైల్లో వేసి ఉండాలి. ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళని ఎవరిని ఇంకా అరెస్ట్ చేయలేదు కదా. పోలీసు వ్యవస్థని టార్గెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పోలీసు వ్యవస్థని టార్గెట్ చేసుకొని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తున్నాడు. పోలీసులు కాదు డబ్బులు వసూలు చేసింది, పోలీసులు. నువ్వు మద్యం ముడుపుల కేసు చూస్తే, మద్యం కుంభకోణం చూస్తే డబ్బులు ఎవరు వసూలు చేస్తారు, ఎట్లా వసూలు చేస్తారు, గవర్నమెంట్ మొత్తం ఎట్లా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి టైంలో అనేది మొత్తం క్లియర్ కట్గా అర్థమవుతుంది. పోలీసుల్ని ఈ రోజున వచ్చి బ్లేమ్ చేస్తావా? ఈరోజు పోలీసుల్ని ఒక కార్నర్కి నెట్టాలని చూస్తావా? పోలీసులు ఇప్పటికే నువ్వు బట్టలు ఎప్పదీసి కొడతానని అంటున్నా కానీ పోలీసులు చాలా న్యాయంగా, నీతిబద్ధంగా పని చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున నువ్వు నెక్స్ట్ స్టెప్ వేసి పోలీసులు అందరూ డిఐజీలు లంచాలు తీసుకొని కింద వాళ్ళకి పై వాళ్ళకి ఇస్తున్నారని చెప్పావు. ఇంకా నిన్ను పోలీసులు క్షమించరు. నేను ఈ సందర్భంగా ఇందాక డివిఎస్ గారు ప్రస్తావించిన ఆ పోలీసులు కొంతమంది ఉన్నారు కదా,
ఇంకా జగన్మోహన్ రెడ్డిని కులం చూసావు, మతం చూసావు, ఇంకా ఆయన ఇచ్చిన అప్పట్లో ఇచ్చిన డబ్బులు చూసావు, అప్పట్లో ఇచ్చిన ప్రమోషన్లు చూసావు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే పోలీసులు ఎవరైనా ఇంకా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మారాలి, వాళ్ళ ప్రవర్తన కూడా మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అసలు ఏ విధమైన అరాచకాన్ని ప్రేరేపిస్తున్నాడో గుర్తుపెట్టుకోండి. మీరు కూడా బాధ్యత గల పోలీస్ అధికారులు అయ్యుంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన బాటలో నడిచినా కానీ ఇప్పటికైనా మీరు మారండి. మారకపోతే మీరు వేసుకున్న కాకి యూనిఫామ్ మిమ్మల్ని క్షమించదు. మొత్తం పోలీస్ అధికారుల సంఘం అసలు జగన్మోహన్ రెడ్డిని అత్యంత అంటే ఎటువంటి భాష మాట్లాడారని అంటే వాళ్ళు గౌరవప్రదంగానే మాట్లాడారు. కానీ వాళ్ళ ఎసెన్స్ ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రాజకీయాలకే పనికిరాడన్న అర్థం వచ్చేలాగా పోలీస్ అధికారుల సంఘం చెప్పింది. ఒకసారి చూసుకో జగన్మోహన్ రెడ్డి. అయితే పోలీస్ అధికారుల సంఘంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, మాజీ సీఎం అయ్యుండి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని. అంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా ఆయన మాజీ సీఎం అన్న ఉద్దేశంతోనే ఉపేక్షిస్తూ వచ్చారా? ఈవెన్ మొన్న సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. ఈవెన్ ఆయన మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే వరకు కూడా మరి దాన్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్లీ అయితే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, ఈసారి మా పైన ఏ విధంగా మాట్లాడినా కూడా తప్పుడు ఆరోపణలు చేసినా కూడా అని చెప్పి సంఘం అయితే చెప్తోంది. సో మరి ముందు ఏం జరగబోతుంది అంటారు? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ ప్రతినిధి కూడా ఒక ప్రశ్న వేయాల్సింది. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఈ వ్యాఖ్యలు చేశారా? పులివెందుల శాసనసభ్యుడిగా ఈ వ్యాఖ్య చేశారా? కడప మాజీ ఎంపీగా ఈ మాటలు అంటున్నారా? ఖైదీ నంబర్ 6093గా ఈ మాటలు అంటున్నారు అని అడిగితే చెప్పేవాడు. ఇది ఖైదీ నంబర్ 6093 మాటలు అన్నమాట. పోలీసును ఉద్దేశించి మాట్లాడేది ఈ మాటలు ఎవరు మాట్లాడతారు? క్రిమినల్సే కదా. ఈయన ఆల్రెడీ అండర్ ట్రయల్ ప్రిజనర్గా మరి బెయిల్పై ఉన్నాడు కదా. ఇలాంటి భాష తప్ప ఇంకేం మాట్లాడతాడు? అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చేదెవరు, నచ్చనిదెవరు? ఒక జాబితా రాసుకో. జగన్మోహన్ రెడ్డికి నచ్చేదెవరు? ఈవీఎం నాలుకేసి కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మామూలుగా నచ్చుతాడా? లేకపోతే చంద్రబాబు ఇంటిపైకి 100 కార్లు రౌడీలు వేసుకెళ్ళినటువంటి జోగి రమేష్, లేకపోతే బుద్ధా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్ తల కూడా బద్దలు కొట్టాడు కదా ఒకడు మాచర్లలో. అబ్బో అసలు మామూలుగా నచ్చడు అనమాట. మున్సిపల్ చైర్మన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డికి నచ్చేది ఎవరు? చంద్రబాబు భార్యని మరి అసభ్యంగా మాట్లాడినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నచ్చుతాడు, కొడాలి నాని నచ్చుతాడు, వల్లభనేని వంశీ నచ్చుతాడు. ఎంత దోచేస్తే అంత నచ్చుతారు, ఎన్ని బూతులు తిడితే అంత నచ్చుతారు. మరి నచ్చనిది ఎవరు? నిజాయితీగా పనిచేసే అధికారులు నచ్చరు. ఏబి వెంకటేశ్వరరావు నచ్చడు, లేకపోతే చంద్రబాబు నచ్చడు, పవన్ కళ్యాణ్ నచ్చడు. అంటే ఇక్కడ ఎవరు ఏంటి వాళ్ళే నిర్ణయించుకోవాలి. జనం కూడా ఇవాళ డిసైడ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనే అతను అలాంటి క్యారెక్టర్ అంటూ ఒకటి ఉంటుందని కానీ, ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థానానికి చేరుకుంటుందని కానీ గతంలో పాలకులు ఎవరు ఊహించలేదు. ఊహిస్తే ఈ ఉపద్రవం వచ్చేది కాదనమాట. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఆయన నిన్న అన్నటువంటి మాటలు కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డావో ఇవాళ అనేక కేసులు నీ మీద పడుతున్నాయి. మద్యం అక్రమ వసూళ్ళు రోజుకి ఎన్ని కోట్లు వసూలు చేశారు? 2 కోట్లు. 3113 కోట్లు కేవలం ముడుపులే నువ్వు మద్యంలో వసూలు చేశావని, అందులో 90% నీదేనని షేరు. 2970 కోట్లో ఏమో అతను వాటా వచ్చిందని. ఇసుకలో రోజుకి 8 కోట్లు అక్రమ వసూళ్లు చేశారని. అంటే అటు కేవలం మద్యం, ఇసుక రోజుకి ఎంత వసూలు చేశావు? 10 కోట్లు వసూలు చేశావని. అంటే అందరు నీలాగే ఉంటారా? నువ్వు వసూళ్ళు చేసావని అక్రమ వసూళ్ళు అందరూ అదే విధంగా చేస్తారని. అంటే వసూళ్ళ కళ్ళతో చూస్తే నీకు అందరూ వసూళ్ళు రాజాగానే కనపడతారు. డిఐజీలు వసూలు చేస్తున్నారు, ఎస్ఐలు వసూలు చేస్తున్నారు, డిఎస్పీలు వసూలు చేస్తున్నారు అనే మాటలు జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఆ వసూళ్ళ రాజా మాటలు అన్నమాట.
అతను ఏంటంటే ఒక ఇరిటేషన్లో ఉన్నాడమ్మా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. రేపో మాపో అతని అరెస్ట్ తప్పదంటున్నారు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైందో ఇతని పిచ్చి పీక్కెళ్ళిపోయింది. అంటే మిథున్ రెడ్డిని అతను పరారయ్యాడు అని తెలియగానే ఇక అతను అరెస్ట్ తప్పదు, మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తక్షణం నన్ను కూడా అరెస్ట్ చేస్తారని ఒక వచ్చేసింది. ఇలాంటి సిట్యుయేషన్లో మరి ఈ రుగ్మత, ఈ మాటలు అన్నమాట. అతను చూసి జాలి పడాలన్నా కూడా మనమన్నా జాలి పడుతున్నాం కానీ జనం జాలి పడతలేదు. ఆ పరిస్థితికి అతను ఎందుకు దిగజారాడో తెలుసుకోకుండా ఇంకా అదే వాగుడు, అదే ప్రెస్ మీట్లు, ప్రసంగాలు కూడా అదే కదా. ఎక్కడికి వెళ్ళినా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సత్యమూర్తి గారు ఏమన్నారంటే 40,000 మంది కనుక మీద పడితే ఆ 40 మంది బతికేవాళ్ళ అన్నాడు. 4,000 మంది 40 మంది మీద బతికేవాళ్ళు అంటే ఏంటి? చంపేస్తాడు అదే కదా ఇప్పుడు జరిగింది. రెచ్చగొట్టే తత్వం. అంటే రేపు నేను ఇంకో చోట పర్యటనకు వస్తున్నా, మీరు వచ్చేటటువంటి ఆ వేలాది మంది కూడా ఆ 40 మంది మీద పడండి అని సిగ్నల్ ఇస్తున్నాడు, డైరెక్ట్ చెప్తున్నాడు, నేరాలను ప్రోత్సహిస్తాడు. ఇది ఒక ఏ స్థాయిలో ఇతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. క్రిమినల్స్ గ్యాంగులను వేసుకొని పర్యటనలు చేస్తున్నాడు. అతని పర్యటనలో పాల్గొనే వాళ్ళు ఎవరు సామాన్య పౌరులు కాదు, వాళ్ళంతా కూడా కరుడుగట్టిన క్రిమినల్స్ పాల్గొంటున్నారు. లేకపోతే ఈ విధంగా జరుగుద్దా? ఏదో పర్యటనకి వెళ్తే అక్కడ మహిళలు ఎవరో ఆ నల్ల బెలూన్లు చూపిస్తే తలలు పగలగొడతారా? అక్కడక్కడ బంగారుపాలెంలో ఒకడు అంటున్నాడు, ఆ వైసీపీ నేత డిఎస్పీని పట్టుకుని ఆ చెయ్యి రప్ప నరికేస్తామని చెప్తాడు. ఎవరిని? డిఎస్పీని పట్టుకొని చేయి నరకండి అంటున్నాడు. అంటే ఇంకా అసలు ఇతను ఏ విధంగా క్రిమినల్ యాటిట్యూడ్ పెంచటం కాదు, అసలు నరకండి, చంపండి అంటూ రప్ప అనే భాషని ప్రోత్సహిస్తున్నాడు. అంటే పేరు నాని చెప్పాడు కదా, బహిరంగ సభలో చెప్పాడు, ఏమని? చీకట్లో కన్ను కొట్టేలోపు అయిపోవాలి పని అని ఒక చోట అంటాడు. ఇంకో చోట ఇంకా అసలు ఆ మాట అన్న దానికి జనం అంతా తీవ్రంగా మండిపడుతున్నారని తెలిసి పేడనలో పోయి ఏమని మాట్లాడతాడు, చీకట్లో కదరా పట్టపగులే నరికేయండి అంటాడు. ఇప్పుడు మనం చూసాము ఇవాళ ఒక క్రిమినల్స్ గ్యాంగ్ దాడి చేస్తోంది రాష్ట్రం మీద, పోలీస్ మీద. పోలీస్ మేల్కోవాలి ఇప్పటికైనా కూడా. దీన్ని కనుక మొగ్గలోనే కనుక తుంచకపోతే ఇంకెంత సమయం ఉంది? 4 ఏళ్ళు ఉందన్నమాట. ఈ 4 ఏళ్లలో వీళ్ళు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సత్యమూర్తి గారు చెప్పారు కదా, శాంతి భద్రతల సమస్య సృష్టించాలి, ఇక్కడికి వచ్చేటటువంటి పెట్టుబడులు అడ్డుకోవాలి, పరిశ్రమల్ని తరిమేయాలి, అభివృద్ధి చెయ్యనివ్వకూడదు, కేంద్రం నుంచి నిధులు రానివ్వకూడదు, అభివృద్ధి చేయలేదు అని చంద్రబాబుని మళ్ళా విమర్శించాలి. అరే అసలు రోడ్లు నీ హయాంలో గుంతలమయం, వీళ్ళు వచ్చినాక గుంతలు పూడ్చారు, నీకు నచ్చదు, నీకు గుంతల రోడ్లే నీకు కావాలి, జనం ఆ గుంతల్లో పడి చావాలి. ఇతను పాలకుడా? ఇతను అసలు ప్రజా జీవితానికి అర్హుడా? ఇవాళ డిసైడ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు ఏం చేస్తాయమ్మా? క్రిమినల్స్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తాయి? కొడతారు, తిడతారు. కొడితే ఏం చేస్తున్నాడు? వీళ్ళు వాళ్ళ తరఫున పరామర్శకు వెళ్తున్నాడు. క్రిమినల్స్ కొడతారా, తప్పు కదా అంటున్నాడు. తెనాల్లో ఏంటి రోడ్డు మీద కొడతారా? వాళ్ళు గంజాయి మాఫియా అయినంత మాత్రాన రోడ్డు మీద కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? చంద్రబాబు నిన్ను కూడా ఇట్టా నడి రోడ్డు మీద లాఠీలతో కొడితే అంటాడు. ఇది విచ్చలవిడితనం, ఇది బరితెగింపు కాదు, ఇది ఉన్మాదం అన్నమాట. అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళు రాష్ట్రం మీద పడుతున్నారు. ఈ ఆంబోతులకు ముక్కుతాడు వేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా మేల్కోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రం కూడా భాగస్వామి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మంత్రులు, జనసేన ఉమ్మడిగా 3 పార్టీలు ఏకమై ఈ ఆంబోతులకి ముక్కుతాడు గనక వేయకపోతే వీళ్ళు చేసే అభివృద్ధి అంతా కూడా ఆగం చేస్తారు. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే ఈయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు, దళిత అధికారి సునీల్ కుమారు, అడిషనల్ డిఐజీ ర్యాంకు సంజయ్, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, కొల్లి రఘురామరెడ్డి, రవిశంకర్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు,
ఇంకొక ఆయన పి జాషువా వేధింపులకు గురయ్యారు. వీళ్ళ వేధింపులకి గురైన వాళ్ళ సంగతి ఏంటి జగన్? వీళ్ళందరూ కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా వేధించిన వాళ్ళ సంగతి ఏంటి? అది ఇప్పుడు ప్రశ్న. సమాజం ప్రశ్నిస్తున్నది వీళ్ళ వేధింపులకు గురైన వాళ్ళ సంగతి ఏంటి జగన్ అని అడుగుతున్నది. ఇంకొక చాలా గొప్ప విషయం ఏం చెప్పాడంటే, పైన ఫిర్యాదులు ఇచ్చారు, బాధితులు వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఫిర్యాదు చేశారు, లేకపోతే జాషువా మీద ఫిర్యాదు చేశారు. వాళ్ళంతా చాలా అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అని కావాలని వాళ్ళని టార్గెట్ చాలా స్ట్రిక్ట్ మంచి వాళ్ళని హింసించటం అందులో చాలా స్ట్రిక్ట్. మరో రిటైర్డ్ అధికారి విజయపాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తాడు. అసలు ఇతనికి న్యాయస్థానాల మీద గౌరవం ఉందా? విజయపాల్ ఎక్కడి దాకా వెళ్ళాడు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా. సుప్రీంకోర్టు దాకా 2 సార్లు వెళ్ళొచ్చాడు కదా. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిపో అరెస్ట్ చేయండి, తొందరగా అరెస్ట్ చేయండి అని చెప్పిందా లేదా? అటువంటి అంటే ఎంత నీచంగా వక్రీకరించి చెప్తున్నాడో మీరు చూడండి. వాస్తవాలని ఎంత వక్రీకరించి చెప్తాడో. విజయపాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు సుప్రీంకోర్టుని తప్పుపడుతున్నావు, న్యాయ వ్యవస్థని తప్పుపడుతున్నావు. విజయపాల్ని అరెస్ట్ చేయమని యాంటిసిపేటరీ బెయిల్ అవి ఇవ్వకుండా చేసింది సుప్రీంకోర్టు. నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుని తప్పుపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. విజయపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారా? ఇటువంటి చేసి వీళ్ళందరి పోలీస్ ఆఫీసర్లను పెట్టి వీళ్ళకి అపాయింట్మెంట్, వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వట్లేదుట. ఇంకా కొత్తది మొదలుపెట్టాడు, మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టాడు. డిఎస్పీలకి వాళ్ళకి 199 మంది ఆఫీసర్లకి ఇప్పటి వరకు పోస్టింగ్లు ఇవ్వట్లేదని మొదలుపెట్టాడు. అన్ని ఇవే ఆరోపణలు అంతకు ముందర చేశాడు. నీ హయాంలో ఎంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా విఆర్లో పెట్టావు? మొత్తం ఒక కులం ఆఫీసర్లను సెలెక్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ కులం పేరు చెప్పడానికి కూడా నాకేం మొహమాటం లేదు, సభ్యత కాదని ఊరుకుంటున్నా. ఇక్కడ నీ క్రిమినల్ రికార్డ్స్ అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి కేసులు బయటపడుతూ ఉన్నాయి. నీ ప్రమేయం స్పష్టంగా ఒక్కొక్కటి రుజువు అవుతూ ఉన్నది. నువ్వు వచ్చి పోలీస్ ఆఫీసర్ల పేర్లు చెప్తున్నావు, నేరస్తుల పేర్లు చెప్తున్నావు. నువ్వు సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమని చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు నీకేం చెప్పింది? హైకోర్టులో వెళ్ళి తేల్చుకో అని చెప్పింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి. హైకోర్టు చెబితే హైకోర్టు ఏమైనా ఆదేశించింది? అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించమని, మిథున్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేయమని చెప్పిందా? ఈ రోజున ఈ వల్లభనేని వంశీకి సంబంధించి అక్రమ మైనింగ్ కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీకు హైకోర్టులో ప్రభుత్వ వాదనలు కూడా వినకుండా బెయిల్ ఇవ్వటం ఏమిటి అని సుప్రీంకోర్టు అడిగి మళ్ళీ ఒక్కసారి పరిశీలించండి, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అఫిడవిట్ ఫైల్ చేస్తుంది, మళ్ళీ వాదనలు కొనసాగించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఈ సాక్షిలో ఏమి హెడ్డింగ్ పెట్టాడో తెలుసా డివిఎస్ గారు? బాబుకు సుప్రీం బిగ్ షాక్, వంశీని టచ్ చేయొద్దుట. తమ్మునైలు సాక్షి ఛానల్లో బాబుకు సుప్రీం బిగ్ షాక్. ఎవరికి షాక్? జగన్మోహన్ రెడ్డి. షాక్ ఎవరికి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సాక్షిలో ఇదే పెద్ద వార్త రాశారు. అసలు ఎంత పెద్ద వార్త రాశాడు అంటే చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందట. షాక్ ఇచ్చింది ఎవరికో ఒక్కసారి వల్లభనేని వంశీని అడిగితే తెలుస్తుంది. ఇల్లీగల్ మైనింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా మీరు బెయిల్ ఎట్లా ఇస్తారు అని అడిగి మళ్ళీ ఒకసారి చూడండి. మీరు మళ్ళీ చూడటానికి 4 వారాల టైం ఇస్తున్నానని సుప్రీంకోర్టు చెబితే బాబుకి బిగ్ షాక్ అట. వంశీని టచ్ చేయొద్దని చెప్పిందిట. టచ్ చేయొద్దని చెప్పారా? ఇటువంటి అబద్ధాలు రాసుకుంటూ సుప్రీంకోర్టులో ఇందాక చెప్పాను కదా, ఆ విజయపాల్ అనే అతన్ని సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమంటే పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయ్ పాల్ను అరెస్టే చేయలేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఇంకెందుకు అరెస్ట్ చేయకుండా ఉన్నారే, తొందరగా అరెస్ట్ చేయండి అంటే చేశారు. నువ్వు కోర్టుల్ని ధిక్కరించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నావు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు ఒక రకంగా ఉంటే, న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలు ఒక రకంగా ఉంటే, నువ్వు నీ మీడియాలో, నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వార్తలు ఇంకొక రకంగా ఉంటున్నాయి. న్యాయస్థానాలని కించపరిచేలాగా ఉంటున్నాయి. నువ్వు డైరెక్ట్గా మాట్లాడుతున్నావు, సుప్రీంకోర్టును ఆక్షేపించేలాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలను ప్రచారం చేస్తారు, మళ్ళీ సాక్షి మీడియాని రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి మళ్ళీ అది కూడా వాళ్ళే ప్రచారం చేస్తారు. అండ్ సార్, ఒక పోలీస్ వ్యవస్థనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సార్ అన్నట్టు న్యాయ వ్యవస్థను కూడా ఆయన ధిక్కరిస్తూ వస్తున్నారు. ఇప్పుడంటే పోలీస్ వ్యవస్థ విషయానికి వస్తే కోడికత్తి శ్రీను విషయంలో ఎన్నిసార్లు ఆయన కోర్టుకి వెళ్లకుండా ఆయన తప్పించుకున్న సందర్భాలు కావచ్చు. ఈవెన్ ఆయన విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కోసం వ్యక్తిగత పూచీకత్తుకు వెళ్ళడానికి కూడా ఆయన వెనకాడిన పరిస్థితి మనం చూసాం. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు పోలీస్ వ్యవస్థను అంటున్నారంటే దాంట్లో అతను ఎవరిని లెక్క చేయడమ్మా. జగన్మోహన్ రెడ్డి అతను ఏంటి, పోలీసుని లెక్క చేయడు, లేకపోతే కోర్టులను లెక్క చేయడు, ప్రభుత్వాన్ని లెక్క చేయడు, కన్న తల్లినే లెక్క చేయడు కదా. ఎవరిని లెక్క చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఒక మేడం భారతిని లెక్క చేస్తాడేమో కొద్ది గొప్ప, అది కూడా మనకు తెలియదు ఇంటర్నల్ విషయాలు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక ధిక్కార స్వరం. ఏది, ప్రభుత్వం మీద కాదు, పోలీసుల మీద కాదు, అసలు ఏకంగా న్యాయ వ్యవస్థ మీదే అతని ధిక్కారం. కానీ ఏదైనా సరే కాలమే అన్నింటినీ పరిష్కరిస్తుంది అనుకుంటున్నారు. అటు ప్రభుత్వాలైనా లేకపోతే ఇటు పోలీస్ అయినా కోర్టులు కూడా టైం అనుకుంటున్నట్టున్నారు. టైం దగ్గరకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక ఎగిరిపోతాడా? మొన్న కూడా ఏదో అన్నాడు, చంద్రబాబు ఎగిరిపోతాడు అంటున్నాడు. నువ్వు ఎప్పుడు ఎగిరిపోతావు, ముందు అది చూసుకోవాలా. మీ నాన్న ఎలా ఎగిరిపోయాడు ఎవరికి తెలిసింది. అంటే మనం పక్కాడు ఎగిరిపోతాడు అనుకునే లోపు మనం ఎగిరిపోతాం. ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి.